ముఖ్యాంశాలు. ఎమ్మెగనూరులో పలు సేవా కార్యక్రమాలతో ఘనంగా జననేత జగనన్న పుట్టినరోజు వేడుకలు. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఎమ్మెగనూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక ఆదేశాల మేరకు బుట్టా శివ నీలకంఠం, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, అనుబంధ విభాగాల రాష్ట్ర వీరశైవ లింగాయత్ అధ్యక్షులు రుద్రగౌడల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాల్గొన్న వైసీపీ శ్రేణులతో కలిసి ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి భారీ జనసంద్రం మధ్య కేక్ కట్ చేశారు. అనంతరం బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసి బుట్టా ఫౌండేషన్ తరపున 200 కుర్చీలు, బెడ్షీట్లు అందజేశారు. పలు సేవా కార్యక్రమాలతో కేక్ కట్ చేసి ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బుట్టా శివ నీలకంఠం, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, అనుబంధ విభాగాల రాష్ట్ర వీరశైవ లింగాయత్ అధ్యక్షులు రుద్రగౌడలు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పండుగలా కనిపిస్తుందని, జగన్మోహన్ రెడ్డి ఎల్లవేళ్ల బడుగు బలహీన వర్గాల అభివృద్ధి చెందాలని ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. ప్రజలకు సహాయం చేయాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ట్రాన్స్పరెన్సీగా ప్రజలకు సర్వీస్ అందించాలని చెప్పి మరి ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, జగనన్న బర్త్డే జరుపుకోవడం ఇది మనము చాలా ఏళ్ల నుంచి జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమం. కానీ ఈ సంవత్సరం పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపు బుట్టా రేణుకమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి ఈరోజు బ్లడ్ బ్యాంక్ కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఇటువంటి కార్యక్రమం ఎందుకు చేస్తున్న, రక్తదానం అన్ని దానాల కంటే రక్తదానం కూడా మంచిదని, గొప్పదని అంటారు. ఎందుకంటే ఏదైనా మనిషి ఆపదలో ఉన్నప్పుడు రక్తం ఎంత అవసరం అన్నది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఆ రక్తదానం చేయడం, జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే జరపడం అనేది చాలా గర్వకారణం అని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అదే మాదిరిగా ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినటువంటి పార్టీలున్నా ఆ పార్టీలు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల సమయంలో వాగ్దానం ఇచ్చినా ఆ వాగ్దానాలు అన్నీ నెరవేర్చినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యేతో స్టార్ట్ అయ్యి తర్వాత 18 మంది అయ్యి తర్వాత 151 మంది చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాల వారికి తమ గడప వద్దకే పాలన తెచ్చిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే రైతు భరోసా అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, చేయూత అయితేనేమి, ఆసరా అయితేనేమి, ప్రతి ఒక్కటి ఎవరైతే లబ్ధిదారు ఉంటాడో వాళ్ళ అకౌంట్లో నేరుగా జమ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. దాదాపు 2,45,00,000 రూపాయలు ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాల వారికి ట్రాన్స్ఫర్ చేసిన ఘనత, సంక్షేమం అందించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు తెలుగుదేశం వారు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తెస్తే అవన్నింటినీ ఈరోజు నిలుపుదల చేసిన ఘనత చంద్రబాబుది. ఎందుకంటే మెడికల్ సీట్లు కూడా వద్దని మెడికల్ కౌన్సిల్కి మనల్ని లెటర్ రాయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరము రైతు భరోసా అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి ఎగనాయం పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడుది. కాబట్టి మనమంతా రాబో కాలంలో మనమంతా ధైర్యంగా ఉండి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు మన పోరాటం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఈరోజు బుట్టా ఫౌండేషన్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు అంటే నేను మర్చిపోలేను. అదే రోజు మేము జాయిన్ అయిన రోజు 2013లో 21st రోజు పత్తికొండ పార్టీలో మేము జాయిన్ అయినాము. సో ఆయన కార్యక్రమాలన్నీ పెద్దలందరూ చెప్పారు. ఇప్పుడు మనము దీని అందరికీ జగన్మోహన్ రెడ్డి బర్త్డే రోజు మా బుట్టా ఫౌండేషన్ ద్వారా కుర్చీలు ఈరోజు 200 చేస్తున్నాము. ఇంతకుముందు ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన కోరుతున్నాం. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా గారు అదేవిధంగా
స్థానిక మాజీ శాసనసభ్యులైనటువంటి చెన్నకేశవరెడ్డి గారు బ్రెడ్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేస్తుందమ్మా. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు రుద్రగౌడ అన్న గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే విశేష సందర్భంగా కేక్ కట్ చేసి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపు 200 కుర్చీలు అలాగే బెడ్షీట్స్ కూడా ఇచ్చిన బుట్టా ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మన కొత్త హాస్పిటల్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. దానికి ఫర్నిచర్ అవసరం అవుతుంది కాబట్టి వాళ్ళ ముందు ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. బుట్టా ఫౌండేషన్ వాళ్ళకి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి మరి ఎన్నో కార్యక్రమాలు చేయాలని మేము కోరుతూ ఈరోజు రక్తదాన శిబిరం కానీ, అదే మాదిరిగా బెడ్షీట్ పంపిణీ కార్యక్రమం బీదల పేషెంట్లకు కానీ, అదేవిధంగా దాదాపు 200 కుర్చీలు మన బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ చేయడం, జగనన్న బర్త్డే రోజున ఇవన్నీ ఇవ్వడము, మరి ఒక మంచి ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్లకు కానీ డాక్టర్లకు కానీ అందరికీ ఒక ఉపయోగమైనటువంటి మంచి కార్యక్రమం చేసినందుకు వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే మాదిరి అన్న యొక్క బర్త్డే ప్రతి ఒక్క నాయకులు అందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున ఉత్సాహంగా వచ్చి కార్యక్రమం చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కుర్చీలు, బెడ్షీట్లు అండ్ పాలు, బ్రెడ్లు అన్నీ ఇచ్చినందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి బర్త్డే కావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మా సంస్థకి ఇలాగే శక్తిని ఇవ్వాలని ఇంకా హాస్పిటల్స్కి ఏమన్నా రెస్ట్ చేద్దామనే హాస్పిటల్ ఐడియా ఉంది. వాట్ ఎవర్ ఏం అవసరం ఉన్నా మేము చేస్తామని చెప్తాం.